సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో వైసీపీ వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు తీసుకొని నెలకి బానిసలాగా పనిచేస్తున్నాడు కూటమి కోసం అని కొంతమంది అంటున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఈ అనేవాళ్ళకి బుద్ధి జ్ఞానం సీము నెత్తురు లేదు. ఎందుకంటే ఒరేయ్ సన్నాసులారా, ఆ డబ్బు కోసమైతే సినిమాలే చేసుకోవచ్చు కదరా. ఈ ఏదో కుళ్ళు రాజకీయం ఎందుకు? ఇంట్లో బిడ్డల్ని తల్లుల్ని పిల్లల్ని తిట్టించుకోవడం ఎందుకురా? మీకు బుద్ధి లేదు. అసలు ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఆయన డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడా? ప్రజాసేవ కోసం వచ్చిన రాజకీయ నాయకుడు అతను సొంత డబ్బు పదవులు అయినప్పుడే చాలామందికి రైతులకు కానీ వీళ్ళకి కానీ కోటాను కోట్లు ఖర్చు పెట్టేసేసినటువంటి మహానుభావుడు. అలాంటి ఆయనకి డబ్బుతో పని అంటే ఒక నెల కాల్ సీట్ ఇస్తే 100 కోట్లు వస్తాయి. రే సన్నాసులారా, మీరు ఏ ఉద్దేశంతో ఏ మనస్సుతో ఏ కుళ్ళుతో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో తయారు చేసుకోవాలా. ఎందుకంటే నిజాయితీగా ఉన్న నాయకులుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని పిచ్చనా కొడుకల్లారా, ఏం బుద్ధి ఉందిరా మీకు? పవన్ కళ్యాణ్ డబ్బు కోసం 50 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారా? ప్రాణం గొంతు తెగిపోవాలి, కానీ అలాంటి వెధవ పని ఎప్పుడు చేయడు పవన్ కళ్యాణ్. అంటే ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ అందరూ పవర్ స్టార్ అంటుంటే వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం లేని విహీనులు, సంస్కార విహీనులు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టిస్తారు. వాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి లాక్కొస్తారు, వాళ్ళని మానభంగం చేస్తారని తిట్టిస్తారు. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వైసీపీ నాయకులు మాట్లాడితే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ టీవీలో ఎందుకో సాక్షి టీవీలో ఎప్పుడైనా వేరే పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేశారా? అంత సన్నాసి టీవీ పెట్టుకుని రోజు వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? అలా కాకుండా డిబేట్ అనేది ప్రతి రాజకీయ పార్టీలో ఒకరిని కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి మాట్లాడించండి, సమస్యలు బయటపడతాయి. అంతే మీరే డబ్బా కొట్టుకుంటే ఎలాగా? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. అయినప్పటికీ కూడా భయం లేకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? రోజుకి ఇంకా విపరీతంగా మాట్లాడుతున్నారు. అరే, ఈ విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాలి, జాగ్రత్తగా వినండి. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త సార్, మీరు వినాలి. ఫస్ట్ మీరు మిమ్మల్ని ఎంత రెచ్చగొడితే అంత ఇక్కడ అరెస్ట్ అవుతున్నారు. ఇది పెద్ద డ్రామాలా కనపడుతుంది నాకు. ఇది పెద్ద డ్రామాలా కనపడుతుంది. మిమ్మల్ని రెచ్చగొడితే ఎవరో ఒకరు అరెస్ట్ అవుతారు అక్కడ. అలాగే ఇలా సింపతి గెయిన్ చేసుకుంటా మన జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకంలో కనపడుతుంది. కాబట్టి నేను ఒకటే సలహా ఇస్తున్నా, ఈ పిల్లకాకల్ని పిచ్చి కుక్కల్ని అరెస్ట్ చేయడం కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. వీధి తిప్పండి. ఆయన చేసిన అక్రమాలు మొత్తం బయటపడతాయి. ఆయన చేసిన ఇసుకలో కానీ మందులో కానీ లేకపోతే ఉన్న చాలా దాంట్లో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల్లో కానీ చాలా దోపిడీ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయింది, అతన్ని విచారిస్తే అది బయటపడుతుంది. ఈయన ఎలా చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయించి పూర్తిగా అరెస్ట్ అంతా అయిపోయిన తర్వాత పాదయాత్ర చేయాలని చూస్తున్నాడు, చింపతితో గెలవాలని చూస్తున్నాడు. అతని ప్రయాణమే చింపతితో బయలుదేరింది, నాన్న చావుతో బయలుదేరింది. జాగ్రత్త సుమా పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా డేంజర్ రాజకీయం. కాబట్టి గుర్తించి పిల్లకాకల్ని కుక్కల్ని వదిలేయండి. ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ని తిప్పండి, అన్నీ బయటపడతాయి, లక్షల కోట్లు బయటపడతాయి. అప్పుడు కానీ ఆయనకు బుద్ధి రాదు. జాగ్రత్త సుమా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు తీసుకొని బానిస లెక్క పనిచేస్తున్నాడు పార్టీ కోసం, కూటమి కోసం అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? బ్రో, ఒక్కటే క్వశ్చన్ బ్రో. వాళ్ళు 50 కోట్లు తీసుకుందాం అంటున్నారు కదా, అసలు 50 కోట్లు తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి? సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ రూపాయి కూడా లేనప్పుడు మనకి జనంలోకి దూసుకెళ్ళిపోయి రోడ్ల మీద నడుచుకుంటా లేకపోతే కింద కూర్చొని పేదవాళ్ళతో కలిసిపోయి మనకి అంత లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టుకొని మరీ వచ్చి ఇంతగానం సేవ చేసుకున్నారు పబ్లిక్కి. సరే 50 కోట్లు తీసుకున్నారనే అనుకుందాం. 50 కోట్లు తీసుకున్నారంటే ఇప్పుడు ఇంట్లోకి అయితే తీసుకోవాడు కదా, మనీ తీసుకొని పేదవాళ్ళకే ఖర్చు పెడతాడు. ఏదో ఒక పథకమో ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకున్నారు నెలకే. పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండెడ్ టీషర్ట్ వేసుకుంటే ఆ ఫోటో తీసుకొని ఆ బ్రాండెడ్ మనకి అది చేసుకోవచ్చు, ప్రమోషన్ చేసుకోవచ్చు. వాడు బ్రాండెడ్ ఇంకా 10 బిల్డింగ్లు కూడా కట్టుకుంటాడు, 10 షాపులు కూడా ఓపెన్ చేసుకుంటాడు. అంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటాడు బ్రో పైసలు? మొన్ననే కదా మన ఒక క్యాన్సర్ హాస్పిటల్కి అది మీటింగ్ పెట్టినప్పుడు మనకి 50 లక్షలు ఇచ్చాడు కదా. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూసే బ్యాచ్ అనుకోవచ్చా?
పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కిందికి లాగాలని అనుకుంటున్నారండి. వీళ్ళని ఇట్లానే వదిలేస్తే సీఎంఓ లేకపోతే పీఎం అవుతారేమో అని వాళ్ళ తడిచిపోతున్నాయి. ఏం తడుస్తున్నాయో మీకు వదిలేస్తున్నా వాళ్ళకి తడిచిపోతున్నాయి ఖచ్చితంగా. అంటే బ్రో ఈ విధంగా నోట్ దూర్చుతో మాట్లాడే అందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భయపడకుండా ఇంకా ఎందుకు రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళు తప్పు పని చేస్తున్నారండి మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళు. అసలు జైలు పాలు కాదండి, వాళ్ళని మర్డర్ చేసి పడేయాలి ఫస్ట్. జైలు పాలు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు జైలుకి పోతారు, రేపు పొద్దున మళ్ళీ బయటకు వస్తారు ఏదో బెయిల్ మీద అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి నడి రోడ్లకు తీసుకొచ్చి వేసి పడేగినాం అనుకో ఇంకొకసారి ఎవ్వడు కాదు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి. వాళ్ళ ఇంటి ముంగల్కి వచ్చి సారీ సార్ అని చెప్పి. సార్ నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు తీసుకొని బానిసలాగా పనిచేస్తున్నాడని కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో దీన్ని మనం అంటే వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి మాటలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నామండి, ఆయన సొంత డబ్బులు దాదాపు 3000 మందికి ఇచ్చాడు. ఆయన డబ్బులు ఖర్చు, సొంత డబ్బులు, ఏది ఆయన సినిమాల్లో కష్టపడ్డ డబ్బులు ఆయన ఎట్లా తీసుకుంటాడు 50 కోట్లు? ఆయన అసలు లంచం అనేది అసలు పనికిరాదు, పరిపాలన కూడా అని అంట ఒక నమ్మకంతో ఉన్నాడు. అట్లా ఆయన తీసుకున్నాడంటే అది కరెక్ట్ కాదు. అది అన్నోళ్ళకు వాళ్ళకి విజ్ఞత లేదు. అది ముందు నుంచే కూడా ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని ఇట్లా 4 అంటున్నారు. అవి ట్రోల్ చేయడానికే కానీ ఆయన తీసుకున్నట్టు ఏడా రూపీస్ 100 రూపీస్ అది తీసుకున్నట్టు సొంత డబ్బులు వేయడుగా. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అది అంటే ఇప్పుడు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా అంటే ట్రోల్ చేయడానికి తప్పితే దేనికి పనికి రావాయి. అవి ట్రోల్ చేసి అది అంతా తప్పితే దానికి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు డబ్బులు కోట్లు తీసుకున్నోడైతే కౌలు రైతులకు ఎందుకు ఇస్తాడు సొంత డబ్బులు? ఆయన సినిమాలు కష్టపడి సంపాదించిన డబ్బులు. మొన్న వరదలు వచ్చి 6 కోట్లు ఇచ్చాడు. ఎవరైనా ఇచ్చారా 6 కోట్లు? చంద్రబాబు అంటే ఇలా పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే మరి ఏంది? సొంత డబ్బులతో కొన్ని రోడ్లు వేపిస్తున్నాడు. ఇది కొన్ని గవర్నమెంట్ లేకపోతే అట్లా ఆయన తీసుకునేవాడైతే కాదు, దాన్ని మనం అనుకోకూడదు అసలు ఆ మాట. అది అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారు? దీనికి ముగింపు అయితే ఇప్పుడల్లా లేదనిపిస్తుంది. వాళ్ళు అంటూనే ఉంటారు, ఎన్ని జరుగుతూనే ఉంటాయి. ఇంకా కామన్. బ్రో హాయ్ బ్రో. ఆయన సో వైసీపీ వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు నెలకు తీసుకొని పార్టీ మొత్తానికి ఒక బానిస లెక్క పనిచేస్తున్నాడని కొంతమంది అంటారు, కుక్కలాగా పనిచేస్తున్నాడని. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ మాట? ఓర్వంతానం అన్న ప్రజల్లో ఉండి నిత్యం మంచి మంచి పనులు చేస్తుంటే ఓరట్లేరు వాళ్ళు. సో అందు గురించి ఏమి ఎలిగేషన్ చేయాలి వీళ్ళ మీద, ఎట్లా వీళ్ళు ముందుకు పోకుండా చేయాలనేది వాళ్ళకు ఉంది. కుట్ర చేస్తుర్రు వాళ్ళు. అంటే మంచి పనులు చేస్తుంటే అడ్డుకుంటుండ్రు. పవన్ కళ్యాణ్ అన్న అంత తీసుకున్నాడు ఇంత, అటువంటి వ్యక్తి కాదన్న ఆయన. అటువంటి వ్యక్తి అయితే ఎప్పుడో చేస్తుండే, ఎప్పుడో వేరే పార్టీలకు దుంకి వెళ్ళిపోతుండే కదా. అటువంటి వ్యక్తి కాదు ఆయన. అందు గురించి వీళ్ళు ఏం చేయాలి ఎక్కడ దొరుకుతారు ఆలోచించి చెప్తుండ్రు. 10 లక్షలు తీసుకున్నారు, లేకపోతే 2 కోట్లు 3 కోట్లు. ఇది కాదు. ఎట్లా ఎలిగేషన్ చేయాలని అంటున్నారు కదా, ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని కొంతమంది. అన్నలాగా అందరికీ సమాధానం చెప్పిండు కదా. ఈరోజు అసెంబ్లీలో గర్జించే సింహంలాగా మాట్లాడుతుండు కదా పవన్ కళ్యాణ్ అన్న. అదే నిత్యం ప్రజల్లో ఉంటుంది కాబట్టి బాధ అవుతుంది వాళ్ళకి. ఏం చేయాలో మేమేమో ఓడిపోయినాము అసలు అని వాళ్ళకి బాధ ఉంది. అందు గురించి ఏదేదో మాట్లాడుతుంది. మా జగన్ అన్న గిట్టే ఏదేదో బట్టలు ఇప్పి కొడతా 2 పాయింట్ 3 పాయింట్ 4 పాయింట్ 10 పాయింట్. ఇది కాదు మాట్లాడాల్సింది. ఓడిపోయిన స్ట్రెస్ ఇంకా పోలేదంట. అరే ప్రతిపక్ష హోదా గిట్ట ఇయ్యలేదయ్యా జగన్ మన్నకి. మాట్లాడే హక్కు గిట్ట లేదు ఈ 5 ఏండ్లు ఆ మాట్లాడే హక్కు గిట్ట లేదు. ఆయన బాధ అసలు అందు గురించి ఆయన బాధతోటి చెప్తున్నా అవన్నీ. భయపడేది కాదన్నా, ఆయనకు లేదు అసలు మాట్లాడే హక్కు గిట్ట లేదన్న జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ఈరోజు భయపడేది కాదు, వీళ్ళు భయపడట్లేదు. ఆయనకు హోదా లేనిది ఎట్లా ఇస్తారన్న నాకు అర్థం కాదు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నెలకి 50 కోట్లు తీసుకొని బానిసలాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం అని అంటున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. సో మీరు ఏం చెప్తారమ్మా? కాదు, జగన్ వేస్ట్ గాడు. జగన్కి అసలు ఏం తెలియదు, రాజకీయం తెలియదు. శివాజీ సినిమాలో శ్రీయాన్ని తీసుకెళ్ళిపోయాడు 10 రోజుల. మన శంకరు వెళ్ళి డైరెక్టర్ వాళ్ళ నాన్నతో మాట్లాడి బతిలాడు తీసుకొచ్చాడు షూటింగ్ ఆగిపోతే. అంటే ఆయనకి తెలియదు, రాజకీయం తెలియదు చెప్పాలంటే. వాళ్ళ నాన్న దేవుడు, మళ్ళీ ఆయన గౌరవిస్తా. కమల్ హాసన్ ఆయన హీరో, ఈయన జీరో. హీరోకి జీరోకి తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కిందికి లాగాలి అనుకుంటున్నారు. ఎవరు లాగలేదండి. పవన్ కళ్యాణ్ లాగాలంటే దేవుడు దిగి రావాలి కిందకి. అసలు పవన్ కళ్యాణ్ టచ్ చేసే మొగడే పుట్ల. ఇంకా తొడగొట్టు మళ్ళీ అసలు తొడగొట్టు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్నా నిన్ను ఎవరు చేసేదన్నా. హాయ్ బ్రో. హాయ్.
సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నెలకి 50 కోట్లు తీసుకొని బానిసలాగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు కొంతమంది అంటున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, యాక్చువల్లీ ఇది కేవలం పొలిటికల్గా కొంచెం ఏదో కొంచెం హైప్ అవ్వాలని అట్లా చేస్తున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ కానీ లేదా టీడీపీ జనసేన ఏదైనా పార్టీ పరంగా కాకుండా ఏంటంటే వ్యక్తిగతంగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కొంచెం మంచి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాలు కదా మ్యాక్సిమం నేషనల్ వైడ్గా తెలుసు. కానీ ఏంటంటే కొంచెం ఏదో వాళ్ళ పొలిటికల్ కొంచెం వాళ్ళకి ఏమైనా కొంచెం ఇదిగా ఉంటుంది అనేసి కొంచెం చెప్తుంటారు అంతే అండి, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని వెనక్కి లాగడానికి చూస్తున్నారు. సో ఇది కరెక్టే అంటారా? వాళ్ళకి ఏం చెప్తారు మరి? యాక్చువల్లీ ఎంత వెనక్కి లాగాలన్నా సరే వ్యక్తిత్వం ఎప్పుడు పోదు కదండి. యాక్చువల్లీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పటికైనా మరి తెలుసు ఏంటండి నిజాయితీపరుడు కాబట్టి ఏదైనా సరే 4-5 రాళ్ళు పడుతుంటాయి. ఇప్పుడు పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు మ్యాక్సిమం పడుతుంటాయి అంతేనండి, మరి అంతకన్నా ఇంకేం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఉంటే తెలుసు కదా, అంటే బయట ఎలా ఉంటుంది తగలబడిపోతుంటాయి. అందుకని అతని గురించి మ్యాక్సిమం అన్నప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించాను అన్నట్టు అంతే. అయితే ఇప్పుడు ముందు సీఎం అయ్యే రేంజ్ కూడా ఆయనకు ఉంది కెపాసిటీ అంటున్నారు. సో నిజంగా నెక్స్ట్ కాబోయే ఎలక్షన్స్ లో మ్యాక్సిమం సీఎం నా ఉద్దేశం ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏంటంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 కలిసి ఏంటంటే మళ్ళీ రావచ్చు నెక్స్ట్ సార్ మళ్ళీ ఎలక్షన్లో 2029లో మళ్ళీ రావచ్చు. మళ్ళీ కలిసికట్టుకు వచ్చినప్పుడు ఏంటంటే సీఎం అభ్యర్థిగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని పెడితే మంచి నా ఉద్దేశంతో చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. ఒకవేళ మరీ అవసరం ఒకవేళ టీటీకి వచ్చి ఎలిగేషన్స్ రాకుండా ఉండాలనుకుంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఉంటే నో ప్రాబ్లం, కొంచెం బాగానే నడుస్తుంది కదా. ఏదైనా సరే పనిచేయడం మనకు కావాలి, పదవులు అవన్నీ మామూలు. ఇప్పుడు కాసేపు పాలిటిక్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్తారు మీరు? ఆయన వ్యక్తిత్వం గురించి. వ్యక్తిగతం అంటే యాక్చువల్లీ అతను గురించి చెప్పాలంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది చాలా మంది, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ హీజ్ ఎ హార్డ్ వర్క్ యాక్చువల్లీ, హీజ్ ఎ హార్డ్ వర్కర్. కొంచెం మనకు తెలిసిందే అతను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారని మనకు ముందు తెలుసు. ఎందుకంటే సినిమా కెరీర్ కానీ ముందు వ్యక్తిగతంగా కానీ ఆఫ్టర్ పొలిటికల్ కెరీర్ కానీ ఏది చూసుకున్నా సరే కొంచెం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నట్టు అతనికి ఉన్నది ఓర్పు అనేది మనిషికి చాలా వరకు ఇంపార్టెంట్. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు పొలిటికల్లో కూడా రాణిస్తున్నారంటే మాత్రం కేవలం సహనం, ఓపిక మాత్రమే. కొంచెం ఈ ప్రభుత్వం వచ్చి 8-9 నెలలు అవుతుంది. సో ఇదే క్రమంగా ఏదైతే మంచి హామీలు ఇస్తూ అందరికీ సేవ చేస్తూ వెళ్తున్నాడు కదా, సో ఈ 5 years కూడా ఇదే విధంగా చేశాడు అనుకోవచ్చు. అంటే కొంచెం టైం పడుతుందండి ఏదైనా సరే. నేను ఏపీ ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే మ్యాక్సిమం నా ఒపీనియన్ చెప్తున్నా, ఒక 10 years మాత్రం ఇస్తే కదా ఏ గవర్నమెంట్ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటుంది ఏదైనా సరే. ఒక 5 years సీలింగ్ చేసి ఇంకో 5 years ఇంకోళ్ళని పెట్టి ఆ 5 years ఇంకోళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏముండదు, ఇంకా అంతా అటు ఇటు మొత్తం మిక్స్ అయిపోద్ది అన్నమాట, ఆల్ మిక్స్చర్ లాగా. కొంచెం అందుకే కొంచెం 10 years ఇస్తే కదా ఏదైనా ప్రూవ్ చేసుకోండి రాలేనా సరే. ఏదంటే మాకు రైల్వే జోన్ రాలేదు అంటుంటారు, కొంతమంది ఏంటంటే మా పోలవరం పూర్తి అవ్వలేదు అంటుంటారు. ఒక టైప్ ఉంటారు. కాబట్టి ఏంటంటే పూర్తి అవ్వాలంటే కనీసం వర్క్ అనేది మొదలు పెడుతున్నారు ఎప్పటి నుంచో. కానీ కొంచెం ఒక 10 years ఇస్తే కదా కొంచెం వాళ్ళ పని వాళ్ళు చేయగలరు ఏదైనా సరే.